హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఆల్రెడీ కటింగ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఇదైతే దానికి కంటిన్యూషన్ అనమాట, స్టిచ్చింగ్ వీడియో. ఒకవేళ మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. ఇది ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. అండ్ తర్వాత ప్యాటర్న్ బ్లౌజ్ కూడా, అంటే మనకి బార్డర్స్తో హైలైట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఎలా కటింగ్ చేసుకోవాలని చూపించాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట చుట్టూరు కూడా. అండ్ నేను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టాను అంటే, వీడియో అనేది బాగా లెంత్ ఎక్కువైపోయిందనమాట. ఇది అంటే ఎక్కువగా చూసి అంత మరీ రాని వాళ్ళు అయితే చూడరు కాబట్టి, బేసిక్గా తెలిసిన వాళ్ళు చూస్తారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా పెట్టానమాట. అండ్ మిగతాదంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నేను రెడీ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే ఆల్రెడీ ఈ లైనింగ్ ఒరిజినల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా రాంగ్ సైడే, అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి రాంగ్ సైడే ఇలా లైనింగ్ అనేది పైన పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనము నెక్స్ అనేవి నేను తిప్పను అనమాట. నేను ఏం చేస్తాను అంటే, లైనింగ్ అండ్ ఒరిజినల్ అటాచ్ చేసేసిన తర్వాత సపరేట్గా బక్రం పీస్ అనేది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుతాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ అనేవి పర్ఫెక్ట్గా నిలబడతాయి అనమాట, చాలా బాగా వస్తాయి. అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, బాగా నిలబడతాయి అనమాట నెక్స్ అనేవి. మెయిన్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ అనేవి మంచిగా కనిపించాలి. అంటే ఇంత మనం కుట్టుకున్నది దేనికోసం, మంచిగా కనబడడం కోసమే కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలోనే ప్రిన్సెస్ కట్ ఈజీ మెథడ్ అనేది చెప్తున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాని మీద ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ లైన్ కుట్టు వేసుకున్న తర్వాత ఆ పైనుండి మనం పాదం ఇంచు గ్యాప్తో వేసుకుంటే సరిపోతుందన్నమాట. వేసుకున్న తర్వాత అది మనం తర్వాత కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నది ఉంటుంది కదా, అది ఇలా మనకి బకరం పీస్ అనేది పైకి కనిపించే వైపు మాత్రమే పెట్టాలన్నమాట, బ్యాక్ సైడ్కి కాకుండా. ఇలాగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీదే ఇలా చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది చూపించేది కూడా. దీంతో ఈ విధంగా మనం కట్ వర్క్ ఉంది కాబట్టి ఆ కట్ వర్క్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనకి టక్స్ కూడా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి, లేదంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఇలా చిన్న కత్తెరతో నేను టక్స్ అనేవి పెడుతున్నాను. మెయిన్గా మూలలు ఉంటాయి కదా, అక్కడ మెయిన్గా పెట్టాలి. పెట్టకపోతే ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట, కట్ వర్క్ షేప్ అనేది. ఇప్పుడు ఇలా ఫింగర్స్తో అంటే వచ్చేస్తుంది అనమాట, చాలా నీట్గా వస్తుంది. అండ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు కొంచెం మోడల్స్ అవి ట్రై చేయండి, ఎందుకంటే వాటికి కొంచెం మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నార్మల్ ప్లెయిన్ బ్లౌజుల కంటే కూడా ఇలాంటివి ఎక్కువగా, అంటే మీ బ్లౌజెస్ మీద మీరు ట్రై చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ కూడా. అండ్ తర్వాత మనం దీన్ని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే టాప్ స్టిచ్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ అంటే ఐరన్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసేస్తానమాట. టాప్ స్టిచ్ వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు దీనికే పైపింగ్ వేసుకోవాలి అన్నా కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ బార్డర్స్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే నేనైతే పైపింగ్ అనేది వేయలేదు. ఒకవేళ మీ దగ్గర బార్డర్స్ ఏమీ మిగలలేదు, అంటే బ్లౌజ్ పీసులు ఎక్కువ బార్డర్ రాలేదు అన్న వాళ్ళు పైపింగ్ వేసుకోండి, చాలా మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి కూడా ఏంటంటే బ్యాక్ పార్ట్ మిడిల్ పాయింట్కి టక్ అనేది ఇచ్చుకున్నాను. తర్వాత బక్రం పీస్కి కూడా మిడిల్ పాయింట్కి టక్ అనేది ఇచ్చుకుని ఈ విధంగా పిన్స్తో ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాకులాగా ఇలా ఫోల్డ్ ఒకసారి చేసి చూసుకోండి, మొత్తం అంతా కూడా చుట్టూరు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకోలేదనుకోండి, నెక్ అనేది కొంచెం క్రాసులు అలా వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మీకు నెక్ పక్కకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట, అంత నీట్గా అనిపించదు. అందుకని మీరు కుట్టినప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకుని కుట్టుకోండి. మీకు అప్పుడు ఒక 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, కానీ వన్స్ మనం ఒక కుట్టు వేసిన తర్వాత దాన్ని విప్పాలంటే చాలా టైమే పట్టేస్తుంది. సో నేను అందుకే చెప్తున్నా. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మీ బ్లౌజెస్ మీద మీరు ట్రై చేయండి, లేదంటే రఫ్గా ఏదైనా నెక్ డిజైన్స్ అవి ట్రై చేయాలంటే చిన్ని బ్లౌజ్ పీసెస్ తీసుకుని వాటితోనైనా ట్రై చేయండి. ఎందుకంటే ఇలా ఈ మెథడ్స్ అనేవి ఫస్ట్ నుండి మీకు అలవాటు అయిందనుకోండి బాగుంటుందన్నమాట. ఫస్ట్ మీరు వేరేగా నేర్చుకుని తర్వాత ఈ మెథడ్స్ అనుకోండి, మీకు అప్పుడు కష్టం అనిపించేస్తుంది. సో మీరు స్టార్టింగ్ నుండి ఇలా బకరం పీస్ వేయడం ఇవి అన్నీ నేర్చుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నారు, మంచి ఫినిషింగ్ రావాలి అని. అండ్ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలాగైతే బ్యాక్ సైడ్కి తిప్పేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే అనమాట. చుట్టూరు మనం ఒక పావు ఇంచు ఉంచుకుని మిగతాదంతా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని టక్స్ పెట్టుకుని మనము బ్యాక్ సైడ్కి తిప్పుకుని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కూడా మీకు ఒక్క లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట. అలాగే ఈ మధ్యనే నేను స్టార్ట్ చేశాను ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అని. కమింగ్ వీడియోస్‌లో చాలానే టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఫ్రాక్స్, తర్వాత కిడ్స్ డ్రెసెస్, మోడల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో టైలరింగ్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామందికి నేను చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది. అందుకనే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు అంటే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేయమని. ఎందుకంటే నేను ఇదివరకు ఏంటంటే జస్ట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా అయ్యాయి అనేది చూపించేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నా. అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను పెడుతున్న వీడియోస్కి కొంచెం మంచిగా రీచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. నేను కుట్టే ప్రతి ఒక్క వీడియో అనేది తీస్తానన్నమాట. అంటే అందులో ఏమైనా టిప్స్ ఉంటే మీకు షేర్ చేయాల్సినవన్నీ కూడా నేను చేస్తాను. అలాగే నేనైతే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా. కానీ పర్ఫెక్ట్‌గా నేను ప్రతి వీడియో కూడా ఫుల్‌గా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేదాన్ని. ప్రతి టిప్పు నేను ఫాలో అయ్యేదాన్ని. దానివల్ల ఏంటంటే చాలా ఛానల్స్ చూసి అన్ని టిప్స్ నేను ఏది నాకు బాగా వర్కౌట్ అయ్యింది అనేది నేను చూసుకున్నా, చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఈసారి నేను కుట్టిన బ్లౌజ్‌కి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైము వేరే మెథడ్ అనేది ట్రై చేసేదాన్ని. అది గాన వర్కౌట్ అయితే అదే కంటిన్యూ చేసుకునేదాన్ని. ఇలా అనమాట. మీరు ప్రతి ఒక్కరు చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఒక్క ఛానల్ అనే కాదు, ఇంకా ఒక 2, 3 ఛానల్స్ అనేవి పెట్టుకుని చూసుకోండి. అండ్ లాంగ్వేజ్‌తో కూడా మీకు ప్రాబ్లమ్ లేదు. మీరు వేరే లాంగ్వేజెస్ చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్‌గా మనం అర్థం చేసుకోగలగాలనమాట. చూస్తేనే అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మీరు టైలరింగ్ అనేది బాగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడైతే ఎవరు కూడా బయటికైతే వెళ్ళి నేర్చుకోవట్లేదు. అంతా ఆన్‌లైన్ అయిపోయింది కదా! ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ టక్స్ డాట్స్ అనేవి వేస్తున్నా. మెయిన్‌గా బ్యాక్ సైడ్ ఈ డాట్స్ అనేవి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ నేను కటింగ్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఈ డాట్ అనేది మీరు 1 ఇంచ్‌లో వేయలేదనుకోండి, బ్యాక్ సైడ్ ఏంటంటే ఎత్తి అయిపోతుందనమాట. బ్లౌజ్ అనేది పైకి ఎక్కిపోతుంది. పర్ఫెక్ట్‌గా పట్టుకుని ఉండదనమాట. మీ నడుముని అలా పట్టుకుని ఉండాలనమాట. అలా ఉండాలి అంటే 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఇలా డాట్ అనేది వేయాలి. అప్పుడే బ్లౌజ్ కూడా మంచి షేప్‌లో కనిపిస్తుంది. అండ్ హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్, 4½ మీరు తీసుకున్న నెక్‌ని బట్టి ఉంటుందనమాట. అది కూడా నేను కటింగ్ వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడైతే నా దగ్గర అంటే బ్లౌజ్ పీస్‌లో వచ్చిన పెద్ద బార్డర్ అయితే హ్యాండ్స్‌కి యూజ్ చేసేసాను. చిన్న బార్డర్ వచ్చేసరికి ఇలా మిడిల్‌లో కట్ చేస్తున్నా. అంటే కొన్ని బార్డర్స్‌లో ఏంటంటే కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడికి డిజైన్ అని, మిగతాది వేరే డిజైన్. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా ఉంది. దీన్ని నేనేంటంటే ఇలా మిడిల్‌కి కట్ చేసుకున్నా. మిడిల్ కంటే జస్ట్ ఆ డీటెయిలింగ్ మంచిగా కనిపించే వరకు కట్ చేసుకున్నా. ఈ పెద్ద బార్డర్ వచ్చేసరికి నేను బ్యాక్ నెక్‌కి వేస్తున్నా. ఇంకొక చిన్న పీస్ అనేది కట్ చేశాను కదా! అది ఫ్రంట్ నెక్‌కి వేస్తాననమాట. అది కూడా నేను క్లియర్‌గానే చూపిస్తాను మీకు. అంటే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా! దానిలోకి ప్రిన్సెస్ కట్ లోపలికి వెళ్ళేలాగా ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తా. నేను ప్రీవియస్ వీడియోలో కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేశాను. కానీ అక్కడ ఏమైంది అంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి అంటే నార్మల్‌గా నేను డైలీ ఎలా కట్ చేసుకుంటాను బ్లౌజెస్ అనేవి ఆ మెథడ్ అనేది చూపించాను. దానివల్ల ఏంటంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. నాకు కామెంట్ కూడా చేశారు ఒక సిస్టర్ అయితే. ఇన్‌స్టాలో కూడా తను మెసేజ్ చేసింది. ఏంటంటే నాకంత క్లియర్‌గా అర్థం కాలేదు ఆ మెథడ్ అనేది. అలా అంటే మీరు చేసినట్టుగా చేస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందా? బాగోదా? అని అడిగిందనమాట. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. లేకుంటే ఆల్రెడీ పెట్టాను కదా వీడియో అని లైట్ తీసుకున్నా. మళ్ళీ తను అన్నదని ఈ వీడియో అనేది తీస్తున్నా. అండ్ నేనేం చేశాను అంటే ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి నాకు మెజర్స్ ఎలా తీసుకోవాలనేది ఐడియా ఉంది కాబట్టి, నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌కి కటింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌కి చేశా. తను ఆ విషయంలో కన్‌ఫ్యూజ్ అయిందనమాట. అందుకనే ఈ కటింగ్ అంటే ఈ బ్లౌజ్‌కి సంబంధించి కటింగ్ వీడియో మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్పాననమాట. అందుకనే ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఇది. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. ఇదైతే నేను ఆల్రెడీ స్టిచ్ చేసి తనకిచ్చేసిన తర్వాతనే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. ఫిట్టింగ్ ఎలాగుంది అని అడిగిన తర్వాతనే. ఇప్పుడైతే ఇక్కడ చూసుకోండి ఆర్మ్ రౌండ్ ఉంది కదా! ఆర్మ్ రౌండ్ దగ్గర 2 సైడ్స్ అంటే అటువైపు, ఇటువైపు కూడా మీరు ఎంత గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారనేది ముఖ్యమనమాట ఇక్కడ. ఎందుకంటే మీరు ఒకవైపు కొంచెం 2 ఇంచెస్ నుండి స్టార్ట్ చేసి ఇటువైపుకి వచ్చేటప్పటికి 1 ఇంచ్‌కెళ్ళిందనుకోండి అది క్రాస్‌గా కనబడుతుందనమాట మీరు వేసుకున్న తర్వాత. సో, మీరు ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే అటువైపు కూడా 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అండ్ ఈ బార్డర్స్ అవి అటాచ్ చేసినప్పుడు మీరు ఫాస్ట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోకండి. చాలా నిదానంగా కుట్టండి. నేనైతే స్లోగానే కుట్టాను. కానీ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టా.
ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది అని. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే కొంతమందికి అంటే కొన్ని సపరేట్గా ఈ డిజైన్ కావాలి, ఇలా కావాలి అని ఉంటాయి కదా. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే స్క్రీన్ మీదే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. లేదు అంటే మీకు ఏమైనా నెక్ మోడల్స్ కానీ అలాంటివి ఎలా కుట్టాలనేది చూపించాలి అంటే నాకు డైరెక్ట్గా అక్కడ ఫోటో అనేది సెండ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఫ్రాక్స్ కానీ, బ్లౌజులనే కాదు, ఫ్రాక్స్ కానీ, ఇంకేమైనా డ్రెస్సెస్ కానీ, ఏమైనా మోడల్స్ కావాలి అన్నా కూడా నాకు ఫొటోస్ అనేవి షేర్ చేయండి. నేను కమింగ్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ బార్డర్ అయితే ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా. వన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట. బార్డర్ అనేది అణిగినట్టుగా ఉంటుంది. అండ్ మీకు చూసారు కదా, బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఏమీ కనిపించవన్నమాట. నీట్గా ఉంటుంది, చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది వేసుకున్న తర్వాత. అండ్ తర్వాత చూసారు కదా, ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్లో రెడీ చేసి పెట్టుకున్నా కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి కటింగ్ కూడా అంటే ఒక లైన్గా కూడా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కుట్టు దగ్గర మాత్రమే పక్క నుండి మనం కట్ చేసుకుంటామన్నమాట. అందుకనే నేను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటున్నా. నార్మల్గా మీరు అక్కడ స్కిప్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ చూసారనుకోండి, ఏంటి ఇలా కట్ చేసేస్తుంది అనుకుంటారు. అందుకనే చెప్తున్నా, మీరు లైన్గా చూసుకుంటూ వెళ్ళండి. మీకు టైం ఉన్నప్పుడే వీడియో అనేది ఓపెన్ చేసుకుని చూడండి. అప్పుడు మీరు పూర్తిగా చూడగలుగుతారనమాట. అంటే టైం పాస్కి చూసే వాళ్ళంటే ఓకే, కానీ ఖచ్చితంగా మేము నేర్చుకోవాలి, కుట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ నెక్లో మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేసిన తర్వాత ఈ సైడ్ అటాచ్ చేసే పార్ట్ పక్కకు పెట్టేసుకుని, ఇప్పుడు మన దగ్గర ఉన్న బోర్డర్ని ఏ యాంగిల్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుందనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా క్రాస్ అనేది తీయండి. తీసి ఇటు సైడ్ కూడా అదే అంటే సెట్ చేసుకుంటూ, అక్కడ కూడా ముడతలు రాకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ మెథడ్లో మీరు అంటే ఇలాంటి చిన్ని చిన్ని డీటెయిలింగ్స్ ఇచ్చి బ్లౌజ్ అనేది స్టిచ్ చేశారనుకోండి, చాలా బాగుంటాయి. వాళ్ళు వేసుకునే వాళ్ళకి లుక్ వైజ్ బాగుంటుంది. అలాగే మీరు కూడా కొంచెం అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే మరీ ప్లెయిన్ బ్లౌజులు కుట్టుకునే దానికంటే కూడా ఇలాంటివి బెటర్. అండ్ దీనికి ఏమీ పెద్దగా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. అంటే నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. దానికంటే కూడా దీనికి ఒక హాఫ్ అన్ అవర్ అలా తేడా ఉంటుందంతే. కానీ చాలా మంచిగా కుట్టుకోవచ్చు మీరైతే ఇలాంటి బ్లౌజెస్ కూడా. ఇప్పుడు ఏదైతే మనకి సపరేట్ చేసామో ఆ సపరేట్ పీస్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే మంచిగా ఉంటుంది షేప్ కూడా. అండ్ నేను కటింగ్ వీడియోలో ఎంత లెంత్ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి, ఎంత అంటే విడ్త్ తీసుకోవాలి, అంటే ఆ డాట్ అది అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి కటింగ్ వీడియో అనేది. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని, బ్యాక్ పార్ట్ మనం డాట్స్ వేసిన తర్వాత ఈ సైడ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డౌన్కి ఉంటుందన్నమాట. దాన్ని నీట్గా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇంచుమించుగా ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి దిగిపోయినట్టుగా ఉండకుండా మంచిగా ఉంటుంది. ఈ సేమ్ ఇదే మెథడ్ మనం ఫ్రాక్స్కి కూడా ఫాలో అవుతాం. ఫ్రాక్స్ కుట్టినప్పుడు కూడా బాడీ పార్ట్కి కూడా అలాగే తీసుకుంటాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసే దగ్గర కూడా మొత్తం అంతా అంటే 2 పార్ట్స్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని కరెక్ట్గా నెక్స్ తర్వాత ఆర్మ్ రౌండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకుని కింద క్రాసు తీసుకోవాలి. అంటే సైడ్స్ అండ్ తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర కూడా ఇలా డైరెక్ట్గా ఉంచేస్తే ఏంటంటే దిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక 7 ఇంచెసా మీకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కావాల్సింది, 8 ఇంచెస్ అనేది చూసుకోండి. నేనైతే 7 ఇంచెస్ పెడతాను ఎక్కువగా. ఆ 7 ఇంచెస్ వరకు ఉంచుకుని మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇదంతా చేసుకున్న తర్వాతనే మనం కింద షేప్ అంటే నడుం పట్టి అనేది వెయ్యాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, 2 ఎగ్జాక్ట్గా సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది వేస్తానన్నమాట. వేసే ముందర మనం ఇప్పుడు కట్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది వేరు అయిపోతాయి. అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం తీసేస్తాం కాబట్టి. సో మీరు అక్కడ ఏంటంటే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇంకా వీడియోస్ చేయాలి అనేది. అందుకోసమే చెప్తున్నా. ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళ కోసం అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ నేను హుక్స్ల పట్టి అనేది వేస్తానన్నమాట. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. హుక్స్ల పట్టి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ పీస్ అనేది పై వైపునే పెట్టుకుని కుట్టుకోవాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకుని ఇలా ఒక మీకు తీసుకున్న ఫ్యాబ్రిక్ బట్టి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయో చూసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. అండ్ సేమ్ ఇదే విధంగా మనం రైట్ సైడ్లో తాళ్ళు పట్టి కూడా వేస్తాము. తాళ్ళు పట్టికి ఏంటంటే ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్
మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌తోనే వేసుకుంటామనమాట తాళ్ళు పట్టి అనేది. అక్కడ రాంగ్ సైడ్ పెట్టుకొని వేసుకోవాలి. అది కూడా క్లియర్‌గానే చూపిస్తున్నా. ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవాలనమాట. అది కూడా ఒరిజినల్ వైపు ఉండాలి. అంటే మనం తీసుకున్న పీస్ ఒరిజినల్ సైడ్ ఇలా పైకి పెట్టుకోవాలి. మన బ్లౌజ్ పీస్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోండి అంటే మనం తీసుకున్న క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుడితే బాగానే వస్తుందా లేదా అనేది. మనకి ఇంచుమించుగా ఒక 1/2 ఇంచ్ వరకు ఆ తాళ్ళు పట్టి వస్తే సరిపోతుందనమాట. అంతకు మించి ఎక్కువ కూడా అంత బాగుండదు. సో, నేనేంటంటే ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఆ ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసేసుకుని, ఇలా ఒక 2 ఫోల్డ్స్ చేసుకుని, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి తాళ్ళు పట్టి అంటే ఉక్సులు పట్టి వచ్చేసరికి లోపల సైడ్‌కి వెళ్ళిపోతుందనమాట. ఈ తాళ్ళు పట్టి ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా రావాలనమాట. ఎందుకంటే ఆ తాళ్ళు పట్టి వచ్చి అంటే ఆ ఉక్సులు పట్టి వచ్చి దీని మీద ఇలా పెట్టాలనమాట. సో, దానివల్ల ఏంటంటే మనం ఇది బయటికి కుట్టాలి. అది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నా. కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక మనం పాదం ఇంచు ఇలా కుట్టు అనేది వేయాలనమాట. ఎందుకంటే ఈ 2 కుట్ల మధ్యలోనే మనం తాళ్ళనేది వేస్తాము. ఇప్పుడు దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్‌గా అంతా మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి అన్ని వైపులా కూడా. ఇక్కడ నాకైతే కరెక్ట్‌గానే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చూసే కట్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మనము ఒక 1 ½ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని అది మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా పర్లేదు బాగానే వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇలా అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ సైడే పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. దీనికి మీరు చేతి కుట్టైనా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా మిషన్ కుట్టే వేసేస్తాను. అంటే మిషన్ కుట్టైనా కూడా నీట్‌గానే ఉంటుందనమాట. అదేం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇక్కడ ఎక్కడైనా మీకు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా అనిపిస్తే ఒక చిన్న పిల్ట్‌లా పెట్టుకోండి సరిపోతుంది. అండ్ మంచిగా వస్తుందనమాట షేప్ కూడా. చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మెథడ్ అనేది. అలాగే ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు ఈ పార్ట్‌కి రెడీ చేసాం కదా! అలాగే మనం ఫ్రంట్ పార్ట్‌కి ఇంకొక పార్ట్ ఉంది కదా! దానికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక టిప్ అనేది చెప్తాను చూడండి. మీకు కటింగ్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను చంక రౌండ్ అనేది 1 ఇంచ్ పైన 1 ఇంచ్ వదిలేసిన తర్వాత నేను అంటే మెజర్ చేశాననమాట. 1 ఇంచ్ ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ వైపు అంటే మన నెక్ వైపు 1/2 ఇంచే తీసుకోవాలి. ఇటువైపు మాత్రం హ్యాండ్స్ జాయింట్ చేసే వైపు మాత్రం 1 ఇంచ్ అనేది తీసుకుని అక్కడి నుండి అలా క్రాస్‌గా మార్చేసుకోవాలి. ఎందుకంటే మన షోల్డర్ అనేది ఇలా షేప్ ఉంటుంది కదా! దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం అలా తీయలేదనుకోండి 1/2 ఇంచ్ తీయలేదనుకోండి ఇక్కడ ఉచ్చుల కింద వస్తుందనమాట. షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర అలా ఉచ్చుల కింద ఉంటుందనమాట. అంత నీట్‌గా ఉండదు. సో, మనం 1 ఇంచ్ అనేది అందుకే మార్కింగ్ చేసి ఇటు సైడ్ 1 ఇంచ్ అటు సైడ్ 1/2 ఇంచ్ అలా క్రాస్‌గా స్టిచ్ అనేది వేసుకోవాలనమాట షోల్డర్ జాయింట్ అనేది. ఇప్పుడు 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా చేసుకున్న తర్వాత మనం ఓవర్‌లాక్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను హ్యాండ్‌కి వచ్చేసరికి జాయింట్ అనేది వేస్తున్నా. ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే షేర్ చేశా. జాయింట్ పీస్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అని. జాయింట్ పీస్ కూడా నేను కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక 2 స్టిచెస్ అనేది వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ కరెక్ట్‌గా హ్యాండ్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని అలా ప్లేస్ చేసుకుని ఇప్పుడు ఈ పై ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసాం కదా! ఆ జాయిన్ చేసిన పీస్‌లో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలనమాట. కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేస్తున్నా. మీకు ఎక్కడైనా బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేసుకోండి. కానీ ఏంటంటే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫుల్‌గానే చూడమని చెప్తాను నేను. ఇలాంటి ఎన్నో వీడియోస్ చూసి ఉన్నాననమాట నేనైతే. ఇప్పటికి స్టిల్ చూస్తాను. ఏ వీడియో చూసినా ఫుల్‌గా చూస్తాను. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్‌కి ఏమి తిప్పామనమాట హ్యాండ్. అలా తిప్పినట్లయితే ఏమవుతుందంటే, ఈ మనం చేతి దగ్గర ఈ ఎడ్జ్‌లో ఇప్పుడు ఎల్బో హ్యాండ్ కదా! ఆ ఎల్బో దగ్గర ఏమవుతుందంటే ముడతలు పడిపోయినట్టు వస్తుందనమాట. అంటే అక్కడ నేను ముడతలు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ కింద పడిపోతుంది. అంటే డైరెక్ట్‌గా బ్యాక్ సైడ్‌కి తిప్పేస్తే. నేను అలా కాకుండా ఏంటంటే ఎక్స్ట్రా పీస్‌తో ఇప్పుడు మనం నడుము పట్టీ ఎలా వేసాం సేమ్ అలాగే హ్యాండ్‌కి కూడా పట్టీ అనేది వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడే మనం లైనింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత ఈ పైన కట్ చేసిన పీస్‌ని నేను హ్యాండ్‌కి ఒక చిన్న జాయింట్ అనేది పడుతుందనమాట. ఆ జాయింట్ దగ్గర జాయిన్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఇలా సెపరేట్‌గానే చేస్తాననమాట. హ్యాండ్‌కి ఏమైనా జాయింట్స్ పడినాయి అనుకోండి చాలామంది లైనింగ్, ఒరిజినల్ కూడా కలిపి చేస్తారు గానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ మెథడ్స్ అనేవి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, నేనేంటంటే నాకు ఫస్ట్ నుండి ఇలా అలవాటు అయిపోయిందనమాట. విడిగానే జాయింట్ అనేది చేస్తాను.
పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. బావుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మరీ బయటికి కనిపించేంత జాయింట్స్ అయితే నాకు ఇక్కడ ఏం పనిలేదు. అవి లోపల సైడ్ స్టిచెస్ అనేవి వేస్తాం గదా! ఎక్స్‌ట్రా స్టిచెస్ అనేవి అందులోకి వెళ్ళిపోతుందనమాట. అండ్ ఇప్పుడు కూడా ఏమైనా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని ట్రిమ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటాను నేను. ఫస్ట్ ఎప్పుడూ చేసుకోను. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాం అక్కడ. ఇప్పుడు సేమ్ మనము నడుము పట్టీ ఎలా వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను హ్యాండ్‌కి కూడా పట్టీ అనేది వేస్తున్నాను అనమాట. ఎక్స్‌ట్రా స్టిచ్ అనేది ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని మనం ఫోల్డింగ్ అని పెట్టుకొని వేసేసుకోవాలి. అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 3 అవర్స్, 4 అవర్స్ కూడా పడుతుంది మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. కానీ అలవాటు అయ్యే కొద్దీ టైం అనేది కూడా రెడ్యూస్ అవుతా ఉంటుంది. ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుందనమాట కుట్టడం కూడాని. అండ్ తర్వాత చూసారు కదా! ఇక్కడ నేను ఎలా తీస్తున్నాను అనేది, లోతనేది. ఇప్పుడు మనకి సెంటర్ జాయింట్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ అనేది పక్కకు డ్రా చేసుకోవాలి. ఇక్కడొచ్చేసరికి మనం ఖర్చు తీసుకుంటాం కదా! ఆ ఖర్చు ఈ రెండిటిల మధ్యలో ఒక గీత పెట్టుకొని అక్కడ లోతనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతనేది తీసుకుంటాను నేను. సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లోతు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ 2 టచ్ అయ్యేటట్టే ఉండాలి. అదొకటి టచ్ అయ్యి, ఇదొకటి అలా ఉండకూడదనమాట. అప్పుడు తేడా వచ్చేస్తుంది. 2 ఒకే వైపుకొచ్చేస్తాయి లోతులనేవి. ఇప్పుడు నేను తీసిన ప్రకారంగా 2 టచ్ అవ్వాలి. లేదంటే 2 లైనింగ్‌లు టచ్ అవ్వాలనమాట. ఇలా టచ్ అయ్యేలా పెట్టుకునే మీరు తీసుకోవాలి. ఆ తర్వాత మనకి లైనింగు, ఒరిజినల్ విడిపోతాయి కాబట్టి అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉండాది కదా ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది. దాన్ని మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో షేర్ చేశా. చంకలోతు అనేది నేను తీయను అని. ఎందుకు తీయననేది చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనము ఈ ప్రిన్సెస్ కట్ కుట్టే దానిలో ఏమవుతుందంటే చంకలోతు అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అంటే నేను గమనించిందనమాట ఇదైతే. అందుకనే నేనైతే చంకలోతు అనేది ఏమీ తీయను. హ్యాండ్‌కి మాత్రమే తీస్తాను. హ్యాండ్‌కి కూడా చాలామంది ఏంటంటే స్టార్టింగ్ కటింగ్‌లోనే తీసుకుంటారు. అప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎటువైపు ఏమి అతుకుతున్నాం అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో, నేనేం చేస్తాను అంటే అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ అటాచ్ చేసే ముందర మాత్రమే ఫ్రంట్ లోతు తీసుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ కూడా చేసుకుంటాననమాట. ఫ్రంట్ అనేసి ఎఫ్ అని రాస్తాను. ఇప్పుడు చూడండి ఆ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ ఇలాగా మీకు ఎక్కడైనా మీరు జాయిన్ చేసుకున్నప్పుడు లైనింగ్ అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్కు బ్లౌజ్‌కి ఈ హ్యాండ్‌ది కూడా టచ్ అయ్యేటట్టు పెట్టుకొని మిడిల్‌లో టక్ ఇచ్చుకుంటాం కదా! ఆ టక్ తర్వాత షోల్డర్ మీద ఉండే కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టు 2 ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టుకొని మాత్రమే ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకుంటూ రావాలి. చాలా నిదానంగా కుట్టుకుంటూ రండి. అండ్ హ్యాండ్‌ని లాక్కండి. బాడీ పార్ట్‌ని కూడా లాగినట్టు లాక్కండి. స్లోగా నిదానంగా కుట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా! అదే స్టిచ్ మీద ఈ సెంటర్ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ అదే విధంగా సరి చేసుకుంటూ ఎక్కడా ముడతలు రాకుండా మిగతాదంతా కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 స్టిచెస్ అనేవి వేసుకోండి. కొంచెం కుట్లవి ఊడకుండా ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా బాడీ పార్ట్ కూడా అసలు లాగకండి. లాగితే ఏంటంటే ఉచ్చుల కింద వచ్చేస్తాయన్నమాట. లేదంటే లాగి పెట్టినట్టుగా ఉంటుంది. అస్సలు బాగోదు. స్లోగా నిదానంగానే కుట్టుకోండి. మీకు ఇక్కడ చంకల్లో ఒకవేళ కొంచెం ఫ్యాబ్రిక్ అటు ఇటు తగ్గినా కూడా పర్లేదు. కానీ మీరైతే లాగేయకండి. తగ్గుతుంది ఫ్యాబ్రిక్ అనేది లాగేసి కుట్టకండి. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి. వేసుకున్న తర్వాత నేనైతే ఓవర్‌లాక్ అంతా నీట్‌గా చేసేసుకున్నాను. నా దగ్గరైతే ఓవర్‌లాక్ మిషన్ ఉందనమాట. ఓవర్‌లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే నీట్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా ఉంటాయి కదా! అలా ఏమీ లేకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేను సైడ్ జాయింట్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను. కానీ ఏమైందంటే సైడ్ జాయింట్ చేసిన తర్వాత బ్లౌజు హుక్కులు పట్టి హుక్స్‌లు, తాళ్ళు వేసేసిన తర్వాత చిన్న క్లిప్ తీద్దాం అనుకున్నాను గానీ నేను మర్చిపోయాను వీడియో తీయడం అనేది. ఈలోపు నా ఫ్రెండ్ వచ్చి అయితే బ్లౌజ్ పట్టుకెళ్ళిపోయింది. నేను మర్చిపోయాను అసలు వీడియో తీయలేదన్న విషయమే. ఇప్పుడైతే తాళ్ళు పట్టి దగ్గర నుండి నేను చేస్తున్నా. ఇప్పుడు బాడీ పార్ట్‌కి బ్యాక్ సైడు ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఒక గీత అనేది పెట్టుకోండి. ఇప్పుడు మీరు అక్కడ ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఉక్సుల వైపు అనుకోండి కరెక్ట్‌గా అక్కడ నుండి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తాళ్ళు వైపు వేస్తున్నాను ఫస్ట్ అనేది జాయింట్. ఈ తాళ్ళు వైపు ఏంటంటే తాళ్ళు మనం ఎక్కడైతే వేస్తామో అదే ప్లేస్‌లో మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ అండ్ బ్యాక్ సైడ్‌కి మిడిల్ మార్కింగ్ 2 ఒకే దగ్గరకు వచ్చేలా చేసుకొని సైడ్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతే మనము ఫస్ట్ ఆల్రెడీ నా దగ్గర అయితే ఇక్కడ లైనింగ్ అనేది లైనింగ్ మీద డ్రా చేసాం కదా ఫస్టు మెజర్‌మెంట్స్‌లో. అది కనిపిస్తుందనమాట. సో, నేను దాని వైపు చేశాను. కానీ చిన్న డౌట్ వచ్చింది. కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకుందామని ఇక్కడ చెక్ చేసుకుంటున్నా. మనము ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకున్నాము, హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నాం, బాడీకి నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, అన్ని మెజర్‌మెంట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి సేమ్ వాటికి బట్టి ఇలా మెజర్ చేసుకొని చేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను క్లియర్‌గా. అది తాళ్ళు పట్టి పెద్దగానే ఉంది. కానీ మనం మాత్రం ఇక్కడ నుండి మాత్రమే కొలుచుకోవాలనమాట జాయిన్ చేసినప్పుడు. ఎందుకంటే తాడు అక్కడే వేస్తాము. బ్యాక్ పార్ట్ అదే ఇంకొక పార్ట్ వచ్చి తాడు అక్కడే పడుతుందనమాట. సో,
ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్‌గా లైన్ అనేది డ్రా చేసాం కదా! అదే లైన్ మీద ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైడ్ ఇంకా మనకి అడ్జస్ట్‌మెంట్ కోసం కుట్లు అనేవి వేసుకోవాలనమాట. అండ్ మీకు ఇది ఇలా వేసుకుంటే అప్పుడు నేను చెప్పిన మెథడ్‌లో వేసుకుంటే ప్లస్ కూడా వస్తుందనమాట. హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కొంతమందికేంటంటే హ్యాండ్ అనేది కొంచెం పైకి, కిందికి జాయింట్స్ దగ్గర కనిపిస్తుంది కదా! అలా కనిపించకుండా కరెక్ట్‌గా ప్లస్ పాయింట్‌లా వస్తుందనమాట. చాలా బావుంటుంది. నేను చెప్పిన మెథడ్‌లో అయితే స్టిచ్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. టిప్స్ అనేవి షార్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. లాంగ్ వీడియోస్ అంటే ఇలా ఫుల్ స్టిచ్చింగ్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను గానీ, చిన్ని చిన్ని టిప్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే యూట్యూబ్‌లో కానీ షార్ట్ వీడియోస్‌లోనే పోస్ట్ చేస్తాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. నేను వీడియో చేసిన వెంటనే. చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత సైడ్‌లో ఓవర్‌లాక్ అనేది చేసేసుకోవాలి. నీట్‌గా ఉంటుందనమాట. చాలా బాగా వస్తుంది ఈ మెథడ్‌లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మాత్రం కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. నేను ఖచ్చితంగా చేస్తాను. అడిగిన ప్రతి ఒక్క వీడియో చేస్తాను. కానీ కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు అడిగిన డిజైన్స్ అవి కూడా నాకు కస్టమర్స్ దగ్గర నుండి ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి నాకు అవుతుందనమాట. లేదు అనుకోండి నా బ్లౌజెస్ మీదైనా నేను ట్రై చేసి చూపిస్తాను. ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.